అధికారులకు లంచం ఎరేసి పట్టుబడ్డాడు టీడీపీ నేత రాజేష్. విద్యాసంస్థల సొసైటీ నుంచి 2 కోట్లు తన ఖాతాకు డైవర్ట్ చేశాడు. టీడీపీ నేత రాజేష్ స్కామ్ను గుర్తించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. నర్సీపట్నం 23వ వార్డ్ కౌన్సిలర్ చంద్రిక భర్తే ఈ రాజేష్. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అవినీతిలో వింత పోకళ్ళు చూస్తూ ఉన్నాం. సో అవినీతిని గుర్తించిన అధికారులకు లంచం ఎర చూపి ప్రస్తుతం కటకటాల వెనుకున్న రాజేష్ అప్డేట్ అందుతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రముఖ విద్యా సంస్థలు అలాగే నలంద విద్యా సంస్థ అధినేత నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ చంద్రిక భర్త అయిన ఈ రాజేష్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈయనకి ఉన్న విద్యా సంస్థల తరపున ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీ నుంచి 2 కోట్ల రూపాయలు తన వ్యక్తిగత ఖాతాలోని జమ చేసుకున్నారు. అయితే దీన్ని ఐటీ అధికారులు గుర్తించి ఆయన వివరణ అడగగా, అయితే దీని నుండి తనను బయట పడేయాలని చెప్పి ఆయన అధికారులకు లంచాన్ని 20 లక్షల లంచాన్ని ఎరగేసే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో ఈయన ఎవరైతే ఆడిటర్ ఉన్నారో శరత్ కుమార్ బేరసారాలు జరపడంతో దాన్ని 14 లక్షలకు కుదించారు. ఈ 14 లక్షల రూపాయల లంచాన్ని కూడా విశాఖపట్నం పట్టుకెళ్తుండగా, ఐటీ అధికారులకు ఇచ్చేందుకు పట్టుకెళ్తుండగా సమాచారం అందుకున్న సిబిఐ అధికారులు ఇటు రాజేష్ తో పాటు రాజేష్ ఆడిటర్ శరత్ను కూడా ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకునేందుకు ప్రయత్నించారో ఆ ఐటీ అధికారి మీద కూడా కేసు నమోదు చేశారు. ఇలాగ తెలుగుదేశం పార్టీ నేతలు సొసైటీ నుండి అక్రమ మార్గంలో తన ఖాతాలోకి జమ చేసుకోవడం, దాన్ని గుర్తించిన అధికారులకే లంచం ఇవ్వాలని చూడడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రూపాల్లో అడ్డదారుల్లో అవినీతికి పాల్పడుతున్నారు. దానికి నిదర్శనమే యుదాంతమని కూడా చెప్తున్నారు హరి. ఆల్రైట్, ఓకే నాయుడు.